మనిషి చంపేటువంటి మరి యుగంలో లేనటువంటి ఈ రోజుల్లో మాటకు ప్రతి మాట జవాబుగా చెప్పాల్సినటువంటి స్థితి ఉండాలి. కానీ అవతల అడిగేటువంటి ప్రశ్నలకు యువతలోళ్ళు సరైనటువంటి సమాధానాలు చెప్పలేక ఏడవలేక ఆ సమాధానాలకు మనిషిని చంపేటువంటి దుస్థితిలో ఈ రోజున మనం ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేటి దినాన్న క్రైస్తవ లోకమంతా ఒక తాటి మీదకి రావడం అనేటువంటిది ఎంతో శుభ పరిణామం. ఒకప్పుడు అందరూ అనుకునేవారు ఆ డినామినేషన్ వేరు ఈ డినామినేషన్ వేరు అని. కానీ కాదు, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని. అలాగే ఈ రోజున సహోదరులు క్రైస్తవ సహోదరులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజున మరి క్రైస్తవ బలం ఏంటో చూపించగలిగినటువంటి స్థితిని మనం చూడాలి. ఒకటి, మిగతా మనుషుల్లాగా మిగతా వారిలాగా గనుక కోపం పట్టుకొని ఉంటే గనుక ఇందిరాగాంధీ గారు ఒక మాట అన్నారు, క్రైస్తవ ప్రపంచాన్ని, నెహ్రూ గారు అనుకుంటా, క్రైస్తవ ప్రపంచాన్ని లేపొద్దు, వాళ్ళు పడుకున్న సింహం లాంటోళ్ళు, ఒకవేళ గనక వాళ్ళ గనక లేపితే వాళ్ళకి ఎవరు తట్టుకోలేరు అని చెప్పారు. అదే గనక ఈ రోజున అలాంటి స్థితిలో గనక మేము కంటికి కన్ను పంటికి పన్ను కాలుకు కాలు చేయికి చెయ్యి అన్నట్టుగా ఉంటే గనక ఎవడో మిగలడో ఎవడో బ్రతకడు. కానీ అది నేర్పించలేదు. యేసుప్రభు ఏమన్నారంటే, ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించండి అన్న ఆ మాటను బట్టి దేవుడే చూసుకుంటాడులే, దేవుడే క్షమించేస్తాడులే, ప్రతిదానికి దేవుడు తీర్పు తీర్చాడనేటువంటి ధోరణిలో ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి, భక్తుడు, మరి అలాగే యాజకులైనటువంటి వారు వెళ్ళిపోతున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజున 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు, పెంచుతూ ఉన్నాడు. 2 కుమార్తెలే కాదు, ఇంకో 2 కుమార్తెలు దత్తత తీసుకున్నాడు. ఒక 2 కంపెనీలు నడుపుతున్నటువంటి వాడై ఉన్నాడు. గొప్ప వక్త, అన్నిటికీ సిద్ధపడి వచ్చినటువంటి గొప్ప దైవజనుడు. ఈ రోజున మన మధ్యలో లేడు అనేటువంటి ఒక బాధ. కానీ ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడంటే, మరణము కాదు ఈ బాధ, మార్గము వీని చెడిపోగా మరణము కానే కాదు, ఆయన పరిశుద్ధులతో నివాసం చేస్తా ఉన్నాడు. ఈ రోజున పరలోక రాజ్యంలో ఆయన ఒక దేవదూతగా తయారైపోయాడు. అది మేము నమ్ముతున్నటువంటి వారమైనా. కుటుంబానికి బాధ ఉండొచ్చు, కానీ ఆయన భార్య ఏమంటుందంటే, ఎవరైతే చంపారో వాళ్ళకి క్షమించేయండి అని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో అంతకన్నా గొప్ప విషయం ఇంకేమైనా ఉందా? కనుక ఈ రోజున నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఎవరైతే ఇంత భయంకరంగా ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారో, హత్య చేశారో, వాళ్ళందరినీ కూడా మరి దేవుడు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. వారికి తగినటువంటి శిక్ష పడుతుంది అనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. అయితే నేను కలిగి ఉన్నటువంటిది ఒక డౌట్ ఏంటంటే, ఎంతసేపు సీసీ కెమెరాలో బండి మీద నడుపుకుంటా వెళుతున్నటువంటి ఎవడైనా బండి వచ్చినోడు బండిని ఏం చేస్తాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. సీసీ కెమెరాలో ఆయన పర్సనాలిటీకి ఈయన పర్సనాలిటీకి సంబంధం లేదు, ఆయన కాళ్ళకి ఈయన కాళ్ళకి సంబంధం లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు, ఆ CCTV ఫుటేజ్లో ఉన్నది ఆ పర్సన్ కాదు. అప్పటికే ఆయన్ని చంపేశారు. హెడ్ లైట్ పగలగొట్టినటువంటి ఆ విధానంలో ఆయన్ని చంపడం అంటే పెద్ద మ్యాటర్ కాదు, దొరికాడంటే. అలాంటిది ఒక వ్యక్తిని ఎవరన్నా కొడుతున్నారనుకుంటే కనుక అక్కడ లారీ ఆపో, అక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళో ప్రాణభిక్ష పెట్టమని అడుగుతాడు కదా. మరి ఆయన నడుపుతున్నాడని ఎలా అనుకున్నారు? ఆయన తాగేసాడు అని చెప్పడానికే ఇవన్నీ కూడా కట్టుకథలు అల్లుతూ ఉన్నారు. ఎందుకంటే తర్వాత CC ఫుటేజ్లో చూస్తే కనుక ఆయన బండిని వంకర టెంకరగా నడుపుతున్నట్టు చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఆయన కాదు, ఆయన రూపంలో ఆయన బట్టలు వేసుకొని ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఒక సినిమాటిక్ లెవెల్లో అక్కడ కూడా బండి వెళ్తున్నప్పుడు దుమ్ము పైకి రేగింది. అది కూడా ఆయన కాదు, ఎవరో వ్యక్తి అది దుమ్ము లేపి అంటే తప్పుదో పట్టిద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేశారు. కానీ అప్పటికే ఆయన్ని చిత్రవధ చేసి కట్టేసి, నువ్వు మేము మాట్లాడేటువంటి మాటలు చెప్పు, ఈ మాటలతోటే నువ్వు ఇన్ని విధాలుగా మాట్లాడేవని పెదాలు కోసేశారు, నాలుగు కోసేశారు, కొట్టేశారు. ఇవన్నీ కూడా చిత్రవధ చేసి చంపేసి ఇవన్నీ కూడా సృష్టించి తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఇది జరిగింది. అది ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నాం, క్రైస్తవ ప్రపంచం అందరూ కూడా కలిస్తే గనక ఆ కలిసినటువంటి సహోదరులను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ చెప్పేది న్యాయబద్ధంగా ఈ ఉన్నటువంటి కేసును పరిశీలించి ఆ యొక్క వ్యక్తులు ఎవరున్నారో బయట తీసుకురండి, తీసుకొచ్చి చూపించండి ప్రపంచానికి. అదే కనుక వేరే మతాల్లో, వేరే శాఖల్లో, వేరే చోట జరిగితే కనుక ఎంత జాప్యం జరుగుతుందా? జరగదు కదా. ఎందుకు క్రైస్తవం మీద అని అంటే కనుక బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ ప్రభుత్వం అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే కనుక క్రైస్తవ ప్రపంచానికి ఒక మేలు జరిగేలాగా మీరు చూడాలని మరి ఒక యాజకునిగా నేను కోరుకుంటున్నాను.